రైట్ ఫ్రెండ్స్, నేను చెప్పిన విషయాలు మీకు అన్ని అర్థమయ్యాయి అనుకుంటున్నాను కొంతవరకు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చూపించానంటే, ప్రపంచం మారిపోతుంది, కొత్త జనరేషన్ వచ్చింది. మనకి చేసే పాలసీలన్నీ కూడా పాత కస్టమర్లు కాదు, కొత్త మార్కెట్ని టార్గెట్ చేయాలి. కొత్త మార్కెట్ టార్గెట్ చేయాలంటే మనం కొత్త కొత్త విధానాలు అలవాటు చేసుకోవాల్సిందే, వేరే దారి లేదనమాట. సో కాబట్టి మనము మారడానికి కూడా ఏం పెద్ద కొండలు ఎత్తి మనం చేయాల్సింది ఏం లేదు. నిజానికి ప్రపోజల్ నింపి ఆఫీస్కి వెళ్ళి చేయడము చాలా కష్టమైన పని. ఈ ఆనందాలో చేయడం చాలా ఈజీ. అయితే ఈ ఆనందాలో మనం ఒక పాలసీ కంప్లీట్ చేయాలంటే ముందు కొన్ని బేసిక్ టూల్స్ మనకు అవసరం ఉంటాయి. అవి ఏంటనేది చూద్దాం, నేను చూపిస్తాను మీకు. ఈ టూల్స్ అన్ని మనం అంటే ఇక్కడ ఎట్లా అంటే సార్, మనము ఆనంద పాలసీ అనేది మొబైల్లో చేయొచ్చు, ట్యాబ్లో చేయొచ్చు, ల్యాప్టాప్లో చేయొచ్చు, డెస్క్టాప్లో చేయొచ్చు, మన ఇష్టం ఏదైనా కానీ ఒకటే. అయితే నా సజెషన్ ఏంటంటే మీరు మొబైల్లో చేయండి. చాలా మంది ల్యాప్టాప్లో చేస్తారు. ఒకప్పుడు ఆనంద అనేది దాని యొక్క ప్రాబ్లమ్స్ ఉండేవి, దానివల్ల ఏంటంటే ఆపరేషన్ సరిగా మొబైల్లో వచ్చేది కాదు. ఇప్పుడు మొబైల్లో చాలా స్మూత్గా అవుతుంది. మొబైల్లోనే అలవాటు చేసుకోండి. ఫస్ట్లో కష్టం ఉంటుంది. ఎందుకు మొబైల్లో నేను చెప్తున్నానంటే, మొబైల్ ఎప్పుడు 24/7 మన పాకెట్లో ఉంటుంది. సో మనం కస్టమర్ని ఎక్కడ కలుస్తామో తెలియదు, ఎప్పుడు కలుస్తామో తెలియదు. ఎనీ టైం ఎక్కడ కలిసినా కూడా ఒక పాలసీ కంప్లీట్ చేయి. అట్లీస్ట్ మనకేంటి డబ్బులు డీటెయిల్స్ రావడం ఇంపార్టెంట్ కదా. ఆయన ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని డబ్బులు ముందు కట్టడం, ఈ రెండు విషయాలన్నా మన కస్టమర్ ముందు తక్కువ ఒక 5-10 నిమిషాల్లో చేసుకోగలిగేటట్టు ఉండాలి మనం. చాలా మంది ఏంటంటే ల్యాప్టాప్ లో చేయాలి, ట్యాబ్ లో చేయాలి. నాకు ల్యాప్టాప్ లేదు, ఒక 50,000 పెట్టి ల్యాప్టాప్ తీసుకోవాలి, 1,00,000 రూపాయలు పెట్టి ల్యాప్టాప్ తీసుకోవాలి అని మైండ్ లో ఉంటుంది. ఈ 1,00,000 రూపాయలు ఎప్పుడు రావాలి, ఈ ల్యాప్టాప్ ఎప్పుడు కావాలి, ఈలోగా ప్రపంచం మారిపోతుంది, ఈ కోడ్ కూడా టెర్మినేట్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే మీరు పెద్ద పెద్ద వాటి కోసం మీరు చేయండి. ల్యాప్టాప్ కొన్ని కస్టమర్గా షో చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక పెద్ద ఆఫీస్లోకి వెళ్ళాం అనుకోండి, పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ CEO మన పాలసీ కన్వర్ట్ చేయడానికి వెళ్తే ల్యాప్టాప్ తీసుకెళ్లి షో చేయొచ్చు, పర్వాలేదు. కానీ మనం అగ్రికల్చర్ రైతుండి ఏదో బిజినెస్ చేసుకునే వాళ్ళు, తక్కువ చదువుకున్న వాళ్ళ దగ్గర మన ల్యాప్టాప్ తీసుకెళ్తే ఆయన భయపడతాడు. ఏం చేస్తున్నాడు ఈయన, ల్యాప్టాప్ లో నా డీటెయిల్స్ అని ఎంటర్ చేస్తున్నాడు, ఫోన్ నెంబర్ అడుగుతున్నాడు, ఏదో చేస్తున్నాడు ఈయన అని భయపడతాడు ముందే. సో కాబట్టి ఏంటంటే ఎక్కడ షో చేయాలో అక్కడ షో చేయండి, పర్వాలేదు. కానీ అవసరం లేని కాడ షో వద్దనమాట, అవసరం లేదు. సో కాబట్టి అంటే నా సజెషన్ ఏంటంటే మొబైల్లో అలవాటు చేసుకోండి. ఫస్ట్ మనకి ఏం టూల్స్ మొబైల్లో ఉండాలి, లేదా ల్యాప్టాప్లో ఏం టూల్స్ పెట్టుకోవాలి, ఇవి చూడాలి. తర్వాత కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమేమి ముందు ఆయనకి కొంచెం ఇంటిమేషన్ ఇవ్వాలి. తర్వాత మొబైల్లో మనం ఆనందాలు ఎలా కంప్లీట్ చేయాలి, ఇవి మనం ఈరోజు ఫాస్ట్గా నేర్చుకుందాము. ఇందులో ఫస్ట్ మనము టూల్స్ గురించి చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తే కనుక ల్యాప్టాప్ ఓకే, డెస్క్టాప్ అయినా ఓకే. ఇంట్లో పిల్లలకి అలవాటు చేస్తే డెస్క్టాప్ లో చేసేస్తారు. అన్ని నేర్చుకోండి, అప్పుడప్పుడు నేర్చుకోండి, కానీ మొబైల్లో మాత్రం మస్ట్గా నేర్చుకోండి. అయితే ఇక్కడ మొబైల్ ఏంటంటే మీరు ఒక పాత మొబైల్స్ ఎప్పుడో 4G ఉన్నాయి, 3G ఉన్న మొబైల్ అనేవి వాడకండి దయచేసి. ఎందుకంటే మినిమం ఏంటంటే ఇప్పుడు కొత్త మొబైల్ తీసుకోండి. ఇది మన బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ టూల్. పవర్ఫుల్ బిజినెస్ చేయాలంటే పవర్ఫుల్ టూల్స్ మన దగ్గర ఉండాలి. సో దాంట్లో ఏంటంటే మంచి మొబైల్ తీసుకోండి. మంచిదంటే మనకి 50,000, 30,000, 50,000 అవసరం లేదు. 15,000 పెట్టుకుంటే చాలు. 10 నుంచి 15,000 మధ్యలో కూడా మంచి మొబైల్స్ వస్తున్నాయి. కాకపోతే మీరు అందరూ చూడాల్సింది ఏంటంటే ర్యామ్ అనేది మినిమం 8 GB ర్యామ్ ఉండేటట్టు చూసుకోండి మినిమం అనేది. తర్వాత ఏంటంటే 5G కంపల్సరీ ఉండాలి. ఇట్లాంటి మొబైల్ ఉంటే చాలు మన దగ్గర, మనం హ్యాపీగా కంప్లీట్ చేయొచ్చు. అయితే దీనికి కండిషన్ ఏంటో లేదు, మనము ఒకవేళ ల్యాప్టాప్ లో చేస్తున్నాము లేదా ఇంట్లో డెస్క్టాప్ లో చేస్తున్నాము అంటే అక్కడ మనకి ఒక ఇంటర్నెట్ అనేది కొంచెం మంచిగా ఉండేటట్టు చూసుకోండి. సో ఇది ఫస్ట్ మొబైల్ అనేది మనం మంచిగా చూసుకున్న తర్వాత ఈ మొబైల్లో ఒక 2 యాప్లు ఉండాలి. ఈ యాప్స్ ఏంటంటే ఆధార్ యాప్ ఉండాలి, LIC ఆనంద యాప్ మన మొబైల్లో ఉండాలి. నేను మీకు చాట్ బాక్స్ లో నేను ఒక లింక్ పెడతాను, జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ మీద క్లిక్ చేసినాక, లేదంటే ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే esales.licindia.in ఈసేల్స్ అని కొట్టినా కూడా వస్తుంది. LIC మన ఆనంద సైట్ అనమాట అది. కానీ మొబైల్లో మనకి ఈజీ ఉంటుంది. జూమ్లో ఈ చార్ట్లో పెట్టాను నేను లింక్. చార్ట్ ఎక్కడ ఉంది? ఓకే, లింక్ పాతది ఉందా? ఓకే. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు చూడండి. నేను ఫస్ట్ పంపించిన లింక్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నాకు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోమని అడిగింది. నా వాయిస్ వినిపిస్తుంది కదా అందరికి? ఓకే ఓకే రైట్. ఈ స్క్రీన్ షేర్ అవుతుంది రైట్. ఇక్కడ ఇలా వచ్చింది ఓపెన్ అయింది. మీరు తర్వాత అయినా సెషన్ అయిపోయిన తర్వాత నైట్కి చేసుకోండి. ఇది
ఎందుకంటే ఈ రెండు యాప్లు మన దగ్గర ఉంటే 50% మన సెట్టింగ్స్ చాలా ఈజీ అనమాట, వాళ్ళు మూసుకొని చేసేయచ్చు. ఇందులో మీకు రైట్ సైడ్ టాప్ లో 3 డాట్స్ ఉన్నాయి. నేను ఈ డాట్స్ మీద క్లిక్ చేశాను. యాక్చువల్గా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మెసేజ్ డైరెక్ట్ గా వస్తుంది. కొంతమంది రానప్పుడు ఏం చేయాలి, ఈ పైన డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇట్లా మనకి విండో ఓపెన్ అయింది. ఈ కింద నుంచి 4th వన్ చూడండి, యాడ్ టు హోమ్ స్క్రీన్ అని ఉంది, దాని మీద క్లిక్ చేశాను నేను. అప్పుడు నాకు ఇట్లా యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను. పైది నేను షార్ట్ కట్ కాకుండా పైది యాప్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇన్స్టాల్ అని అడిగింది, ఇన్స్టాల్ ఇచ్చేసాను. చూడండి నాకు మొబైల్లో ఇన్స్టాల్ అయిందో లేదో నేను ఒకసారి చూస్తాను. రైట్, ఇక్కడ చూడండి మీకు ఎల్ఐసి సింబల్ కనిపిస్తుంది అందరికి. రైట్, ఎల్ఐసిది నాకు ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ నుంచి నేను ఏం చేస్తా, జస్ట్ దీని మీద ఇలా క్లిక్ చేస్తే చాలు, నేను డైరెక్ట్ గా ఆనంద యాప్ లోకి వెళ్ళిపోతున్నా. సింపుల్, అర్థమైందా? రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, నేను రెండో లింక్ కూడా పెట్టాను. ఎందుకంటే పాలసీ కంప్లీట్ చేయడానికి మనకి అవసరమైన టూల్స్ 2, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడం ఉంటుంది, నెక్స్ట్ ఇది మిగిలిన డేటా కంప్లీట్ చేయడం ఉంటుంది. 2 పనులు, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని లింక్ చేయడము, డేటా క్లీన్ చేయడం. ఈ 2 పనులకి ఈ 2 యాప్లు సరిపోతాయి అన్నట్టు. సో ఇక్కడ నేను ఆధార్, నెక్స్ట్ మీకు ఇక్కడ చూడండి మై ఆధార్ డాట్, ఒకవేళ ఈ లింక్ ఎవరిదైనా లేకపోతే కనుక మీరు ఏదైనా బ్రౌజర్ లోకి వెళ్ళి మై ఆధార్ డాట్ UIDAI.gov.in ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇందులో ఇదైనా పేపర్ పై రాసుకోండి. ఏ లింక్ లేదు, నేను నాకు ముందుగా ఆధార్ కార్డు కావాలి కస్టమర్ దగ్గర ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, మొబైల్లో గూగుల్ క్రోమో ఏదో ఓపెన్ చేసి ఇక్కడ మీరు డైరెక్ట్ గా ఎల్ఐసి ఆనంద్ యాప్ కావాలంటే ఈసేల్స్ అని కొట్టిన వస్తుంది. eSales.LICindia.in ఫస్ట్ యాప్ కి లింక్. రెండో దానికి ఏంటి, మై ఆధార్ MI సేమ్ స్పెల్లింగ్ కొట్టడమే, MIAADHAR.UIDAI.gov.in ఇది టైప్ చేస్తే డైరెక్ట్ గా ఎల్ఐసి ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసే సైట్ కి మనం వెళ్ళిపోతాం. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఆనంద్లో ప్రాసెస్ స్టార్ట్ చేసి మధ్యలో ఆనంద్ డౌన్లోడ్ చేస్తారు, అది కూడా ఆధార్ డౌన్లోడ్ చేస్తారు. అది కూడా ప్రాసెస్ ఈజీనే, కష్టమేం కాదు. కానీ మనకేంటంటే కస్టమర్ దగ్గర ఉంటాం, మనకు తక్కువ టైం ఉంటుంది ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అవ్వకపోవడం. ఎందుకంటే మన ఎల్ఐసి సైట్ నుంచి మీరు మధ్యలో ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమొస్తుందంటే అదేమవుతుంది, మళ్ళీ ఆధార్ సైట్కి వెళ్ళాలి. ఆధార్ సైట్ లో ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎల్ఐసి సైట్కి రావాలి. కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. ఇలాగా టైం అయిపోవడము, ఎందుకంటే ఇంటర్నెట్ కాబట్టి ప్రాసెస్ అనేది ఫాస్ట్ గా ఉండాలి, టక్టగా చేసుకుంటే వెళ్ళిపోవాలి అంతే. మళ్ళీ వెయిటింగ్ చేయకూడదు, ఆధార్ నుంచి లింక్ రాలేదు, ఆధార్ నుంచి ఓటీపీ రాలేదు, ఈ నెత్తినప్పుడు ఏమి ఉండకూడదు. అంటే మీరు ముందే చేసుకోవాలి ఇది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నా మొబైల్లో ఆధార్ యాప్ కూడా డౌన్లోడ్ చేసి పెడుతుంది, దాన్ని క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే నాకు ఇలాగా ఈ ఆధార్ సైట్ నాకు వచ్చింది. ఇక్కడ కూడా పైన రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి, దాన్ని క్లిక్ చేస్తున్నా చూడండి. క్లిక్ చేశాను, నాకు విండో ఓపెన్ అయింది. ఈ కింద 4th వన్ సేమ్ యాడ్ టు హోమ్ స్క్రీన్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఇన్స్టాల్ చేసుకోమని అడిగింది. సో ఇన్స్టాల్ చేశాను, ఇన్స్టాల్ కొట్టాను. చూడండి ఇది ఇన్స్టాల్ అయిందో లేదో చూడండి. ఓకే, ఇక్కడ యాప్లో వచ్చిందా? సో నా మొబైల్లో 2 యాప్లు ఉన్నాయి. రైట్, ఇప్పుడు నేను స్క్రీన్ స్టాప్ చేస్తున్నాను. అంటే టూల్స్ మనకు ఉండాల్సిన మొబైల్లో 2 టూల్స్ ఇవి మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. రైట్, ఇప్పుడు నేను ఈ స్క్రీన్ షేర్ అనేది స్టాప్ చేస్తున్నాను, మనం మాట్లాడుకుందాం. ఇక్కడ దాకా మనం ఏం చేసాము, ఆల్రెడీ టూల్స్ అనేవి మన దగ్గర వచ్చేసినాయి, మనకి మొబైల్ మంచిగా ఉంది, ఈ 2 యాప్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనము కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆయన కొంచెం మెంటల్గా ప్రిపేర్ చేయండి. ఇది మనము మొబైల్లో కంప్లీట్ చేసేస్తాము, ఇది ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి మీకు మొత్తం అంతా ఆన్లైన్ అయిపోతుంది, 10-15 నిమిషాలు మనం కంప్లీట్ చేసేస్తామని చెప్పిన తర్వాత ఒక మాట ఏం చెప్తారంటే, మీరు ముందు మన ప్రాసెస్ స్టార్ట్ చేయకుండా ముందు ఏం చేస్తారంటే ఆయన దగ్గర పేమెంట్ ఎలా చేద్దాం అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. రైట్, ఇక్కడ చూడండి మీకు 2 కనిపిస్తున్నాయి ఇక్కడ. అంటే మన ఓటీపీల గురించి అలాగే అమౌంట్ ఎలా పే చేయాలనే దాని గురించి ముందు మాట్లాడండి. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఫోన్ పేతో చేద్దామా, గూగుల్ పేతో చేస్తావా, క్రెడిట్ కార్డ్తో చేస్తావా, డెబిట్ కార్డ్తో చేస్తావా, అవన్నీ రెడీ పెట్టుకోండి. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే డబ్బులు అనేది కస్టమర్ అకౌంట్ నుంచే కట్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోతుంది కాబట్టి ప్రతిదీ రికార్డెడ్ ఉంటుంది. రేపొద్దునన్న ఇష్యూ రానని చెప్పు అంటే ఇది ఎట్లాంటి అంటే చిన్న చిన్న విషయాలు అనిపిస్తాయి, కానీ ఇది ఆక్సిజన్ మనకి అంటే రోజు మనకి గాలిలో ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి దాని వాల్యూ తెలియదు. ఆక్సిజన్ విలువ ఎప్పుడు తెలుస్తుంది, మనం ఐసీయూలో ఉన్నప్పుడు డాక్టర్ గారు కరోనా టైంలో చాలా మంది తెలిసి వచ్చింది ఆక్సిజన్ ఎంత విలువ అనేది.
డబ్బులు పెట్టి కొనుక్కున్నారు, ఇప్పుడు ఫ్రీగా దొరికేది, అప్పుడు డబ్బులు పెట్టుకున్నా కూడా దొరకలే. సో కాబట్టి ఇది కూడా అట్లాంటి చిన్న చిన్న విషయాలు అనిపిస్తాయి, కానీ నిజంగా మీకు పట్టుబట్టినప్పుడు మన ప్రాణాలు తీసేస్తాయి. కాబట్టి చిన్న చిన్న విషయాలు కూడా జాగ్రత్త ఉంది, ఎందుకంటే డిజిటల్ అయిపోతుంది ప్రపంచం అంతా, ప్రతిదీ రికార్డెడ్ ఉంటుంది, మ్యానిపులేట్ చేయడానికి ఉండదు. మీరు పెట్టే ప్రతి రికార్డ్ ప్రపోజల్లో ఉంటుంది. మీరు ఈవెన్ డబ్బులు మీరు కట్టినా కూడా ఎవరి అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ అయ్యింది ఈ పాలసీకి, ఎందుకు మన కస్టమర్ పేమెంట్ మనం చేయకూడదు? ఇన్సూరెన్స్ రూల్స్ లో అంటే ప్రతి దానికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, అలాగే ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే ఒక కాంట్రాక్ట్, లీగల్ కాంట్రాక్ట్ కస్టమర్ కి ఇన్సూరెన్స్ కంపెనీకి. ఈ కాంట్రాక్ట్ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఈ రూల్స్ ప్రకారం ఈ కాంట్రాక్ట్ నడుస్తుంది. ఎవరు కూడా ఈ రూల్స్ ని ఓవర్లాప్ చేయకూడదు, దాన్ని అతిక్రమించకూడదు అనమాట. కస్టమర్ అతిక్రమించకూడదు, ఇన్సూరెన్స్ కంపెనీ అతిక్రమించకూడదు. ఈ రూల్స్ లో మనకి ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనేది ఒక ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ లో బేసిక్ రూల్ అనమాట. అది ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటే నేను ఒక ఆస్తిని, నేను ఆస్తి ఎవరికి ఆస్తి, నేను లేనప్పుడు కొద్దిమంది నష్టపోయే వాళ్ళు ఉన్నారు. అది నా వైఫ్ అవ్వచ్చు, మా అమ్మా నాన్న అవ్వచ్చు, లేదా పిల్లలు అవ్వచ్చు. అంటే వాళ్ళకి నష్టం కలగకూడదు కాబట్టి ఆ నష్టం నేను లేనప్పుడు ఏమైనా నష్టం జరిగితే అది రీప్లేస్మెంట్ కోసం నేను ఈ ఆస్తి లాగా ఒక పాలసీని పెట్టుకుంటున్నాను. అంటే ఒక రిలేషన్ అనేది ఉండాలి, దాన్ని ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటారు. ఇప్పుడు ఒక కస్టమర్ కి మీరు డబ్బులు కట్టారనుకో, దానికి మీకు మధ్యలో ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఎందుకు? ఆయన డబ్బులు మీరు కట్టారంటే ఎందుకు కట్టారు అనేది ఒక క్వశ్చన్ అవుతుంది. దానికి ఆన్సర్ మీరు చెప్పగలగాలి. సార్ నాకు అకౌంట్ పంపించాడు సార్, నా అకౌంట్ నేను డబ్బులు కట్టానంటే నడవదు, అది నోటు మాట చెల్లుతుంది. కానీ ఆన్ రికార్డెడ్ ఉన్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. మనం డబ్బులు కట్టాము, పాలసీ నెంబర్ పడలేదు, బిఓసి డబ్బులు కట్టాము, మన అకౌంట్ నుంచి కట్టాము, నెంబర్ ఇంకా అలర్ట్ అవ్వలేదు, అంతా అయిపోయింది, అన్ని అయిపోయింది, డబ్బులు కట్టేసాం, అన్ని అయిపోయింది. ఈలోగా డెత్ అయింది పార్టీకి. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ క్లైమ్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. ఎందుకు? చేసినావు కరెక్టే, డీటెయిల్స్ అన్ని నా దగ్గరికి వచ్చినాయి కరెక్టే, కానీ పేమెంట్ మీ అకౌంట్ నుంచి వచ్చింది, కస్టమర్ కట్టలేదు, నువ్వు కట్టినావు. సో కాబట్టి ఆయనకి నీకు ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనేది లేదు, కాబట్టి ఇది ఇన్సూరెన్స్ రూల్స్ ప్రకారం వర్తించదు, కాబట్టి మీకు క్లైమ్ ఇవ్వము. సో కాబట్టి ఏంటంటే డీటెయిల్స్ మనకు అన్ని వచ్చి మన కీయింగ్ చేసేటప్పుడు ఒకసారి పాలసీ నెంబర్ అలాట్ చేయడం టైం పట్టచ్చు, కానీ మనకి కరెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మనకి కీయింగ్ ఈ ప్రపోజల్ అనేది ఈవెన్ బిఓసి అమౌంట్ కూడా మనకి ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చేసింది అనుకోండి, నెంబర్ పడకపోయినా కూడా క్లైమ్ ఇస్తాం మనం. ఎందుకంటే ప్రపోజల్ మన కన్సెంట్ మన దగ్గరికి వచ్చింది, ప్రీమియం మన దగ్గరికి వచ్చేసింది, కాబట్టి నెంబర్ పడకపోయినా ఇన్సూరెన్స్ ఇస్తాం మనం పార్టీ కడితే కనుక. సో కాబట్టి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ప్రీమియం అమౌంట్స్ అన్ని కూడా పార్టీ అకౌంట్ నుంచి కట్ అయ్యేటట్టు చూసుకోండి. దానికి ఏం లేదు, ఆయన గూగుల్ పే, ఫోన్ పే చేస్తాడు కదా, యూపీఐ ఐడి ఉంటుంది, ఆ ఐడి నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తే ఆయనకి మెసేజ్ వెళ్తుంది, ఏంటి చూపిస్తాడు పే అని, దాన్ని క్లిక్ చేస్తాడు, పేమెంట్ చేస్తాడు, అంతే. మన అకౌంట్ పంపించుకుని మనం కట్టద్దు, రైట్? అయితే ఇక్కడ మనము ఇంకోటి ఏంటంటే కస్టమర్కి చెప్పాల్సిన ఓటీపీల గురించి చెప్పండి. ఈ ఓటీపీలు ఎలా వస్తాయంటే ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఆధార్ సైట్ నుంచి వస్తుంది ఫస్ట్ ఒక ఓటీపీ, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు. రెండోది ఏంటంటే కస్టమర్ వెరిఫికేషన్ అప్పుడు ఒక ఓటీపీ ఉంటుంది, ఎందుకంటే మనం ఈ కంప్లీట్ చేసినాక కస్టమర్కి ఒక లింక్ వెళ్తుంది, కస్టమర్ వెరిఫికేషన్ అని. అదే ఈ లింక్ ఆయన ఓపెన్ చేసిన వెంటనే ప్రపోజల్ అయి చూసుకోమని చెప్పి ప్రొసీడ్ అవ్వడానికి ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఇచ్చాడు అనుకోండి, పేమెంట్కి వెళ్ళిపోతుంది, పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోయి ఫోన్ పే, గూగుల్ పే ఇవన్నీ చూపిస్తుంది, ఆయన కట్టేసుకుంటాడు. అయితే ఇక్కడే మనకు ఒక ప్రాబ్లం ఉంది. ఏ ప్రాబ్లము? కస్టమర్కి ఉన్న ప్రాబ్లం కాదు, ఏజెంట్గా మన మైండ్లో ఉంది ఆ ప్రాబ్లం. కస్టమర్కి లింక్ పోతే ఆయనకి లింక్ ఓపెన్ చేయడం తెలియదు, పేమెంట్ చేయడం తెలియదు, ఎలా సార్? అదే కదా మన ఇన్ని రోజులు మన ఆనంద చేసుకోవడానికి రీజన్ అదే కదా. ఏదో లింకులు వస్తాయంటే కస్టమర్కి, ఆయన ఏం చేస్తాడు, లింక్ ఎవరు చేయరు సార్, నేనైతే ఇంత చెప్పాలన్నా పడతా, పొద్దున్న సాయంత్రం దాకా అన్నా ఓపెన్ చేసుకుంటా, లింక్ ఓపెన్ చేసి కూర్చుంటా, 100 ఓటీపీలు వచ్చినా ఎంటర్ చేస్తా, కానీ కస్టమర్ చేయడు సార్. కస్టమర్కి ఎందుకంటే వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు నిజంగా. సో కాబట్టి ఏంటంటే అయితే ఈ వ్యాలిడేషన్ కూడా మనమే చేయొచ్చు. మీకు ఇప్పుడు ఆనందంలో లాగిన్ అయినప్పుడు నేను చూపిస్తాను, ఎందుకంటే కస్టమర్ చేసే ప్రతి పని మనం చేయొచ్చు. జస్ట్ ఆయన ఓటీపీ చెప్తే చాలు మనకి. ఓటీపీ అయితే చెప్తాడు కదా, ఎల్ఐసి నుంచి వస్తుంది ఓటీపీ క్లియర్గా, కాబట్టి ఆయన కూడా డౌట్ ఏమి ఉండదు. ఎల్ఐసి నుంచి ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పు. ఆధార్ నుంచి ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పు, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయండి. ఎల్ఐసి నుంచి ఓటీపీ వస్తుందని చెప్పండి, ఆ ఓటీపీ ఎంటర్ చేయండి, మీకు పేమెంట్ చేసేయండి. పేమెంట్ ఆయనే క్రెడిట్ కార్డ్ నెంబర్ చెప్పండి, లేదు డెబిట్ కార్డ్ నెంబర్ చెప్పానండి, ఆయనకి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయండి, ఇక్కడ పేమెంట్ అయిపోతుంది. ఇప్పుడు మనం చూద్దాం. అలాగే పేమెంట్ గురించి కూడా ఒకసారి మాట్లాడండి, ఎట్లా పే చేద్దాము, గూగుల్ పేనా, ఫోన్ పేనా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా. ఇక్కడ ఇంకో ఉపయోగం ఏంటంటే మనకి పేమెంట్ ఆన్లైన్ లో జరగడం వల్ల జనరల్ గా ఇన్ని రోజులు కస్టమర్స్ ఏం చేశారు, ప్రతిసారి కూడా 500, 100 కానీ అట్లీస్ట్ 100 తగ్గించి ఇస్తేనే కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండదు, డిస్కౌంట్ కావాలి ఆయనకి.
ఎంతైనా కానీ కనీసం 50 రూపాయలు తగ్గించిస్తారు, ఎంత లేదన్నా కానీ. అంటే రిబేట్ 5,000 అయింది ప్రీమియం, లేదా 10,000 ప్రీమియం అయింది, 9,000 ఇస్తారు మనకి, 9,500 ఇస్తారు, తర్వాత ఇస్తా అంటారు, అది ఇవ్వరు, మనకి తెలుసు, వాళ్ళకి తెలుసు. సో ఈ ప్రాబ్లం ఏం లేకుండా 100% తన అకౌంట్ నుంచే మనము పేమెంట్ చేసేయచ్చు ఆనంద ద్వారా. రైట్, ఇంకా మనం ఆనందాలోకి వెళ్ళిపోదాం. ముందు ఏంటంటే ప్రాసెస్ అర్థం చేసుకోండి. నేను మొబైల్లో ఎందుకు డైరెక్ట్గా చూపించట్లేదంటే డైరెక్ట్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, దానికి 15 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదు. కానీ ప్రాసెస్ అర్థం చేసుకోండి. ప్రాసెస్ మన మైండ్లో ఉంటే కనుక ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ ఒకవేళ మధ్యలో ఎగ్జిట్ అయిపోతే మళ్ళీ ఎలా రావాలి, ఇవన్నీ మనకు తెలుస్తాయి. వెళ్ళడం తెలియాలి, రావడం తెలియాలి, ఓన్లీ వెళ్ళడం మాత్రమే తెలియదు అన్నమాట. సో కాబట్టి ఏంటి, సిస్టమ్ అర్థం చేసుకోండి. ఈ సిస్టమ్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, జనరల్గా నేను చెప్పాను మీకు, ఆల్రెడీ మీకు మెసేజ్లో కూడా పెట్టాను, 6 స్టెప్స్లో ఒక పాలసీ ఎలా కంప్లీట్ చేయొచ్చు అది మనం నేర్చుకుందామని చెప్పాను మీకు. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 6 స్టెప్స్ పెద్దగా కనిపించే, వీలైతే మీరు అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు కనుక ఇది ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మీకు ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటంటే, లాస్ట్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా నేను PDF లో మీకు పంపిస్తాను. ఎవరైతే ఉన్నారో లాస్ట్ వరకు వాళ్ళకి పంపిస్తాను. వాళ్ళ నంబర్లు అందరూ ఇక్కడ రికార్డ్ అవుతాయి, ఎవరు అటెండ్ అయ్యారు అనేది, వాళ్ళకి నేను PDF పంపిస్తాను. ఇది ఆ PDF లో స్టెప్ బై స్టెప్ నేను ఇప్పుడు ఏం కంప్లీట్ చేశాను అనేది కూడా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అనేది దాంట్లో ఉందన్నమాట. ఆ PDF కూడా మీకు పంపిస్తాను నేను. సో ఇందులో చూడండి, ఇక్కడ 6 స్టెప్స్ లో ఎలా కంప్లీట్ చేయాలంటే, ఫస్ట్ నేనేం చెప్పాను, కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డేటా రాసుకోండి. డేటా షీట్ అనేది మీ అందరికీ తెలుసు, డేటా షీట్ రాసుకోండి. ఫస్ట్ డేటా షీట్ రాసుకుంటేనే కానీ ప్రాసెస్ అనేది మీరు మొదలు పెట్టకండి. ఫస్ట్ మీరు చేయాల్సింది అయితే ఆ డేటా ఏం రాసుకోవాలి అనేది మనం ఒకసారి చూద్దాం. తర్వాత రెండో స్టెప్ ఏంటి, ఫస్ట్ స్టెప్ డేటా షీట్ లో డీటెయిల్స్ రాసుకోండి. ఎందుకు రాసుకోమని చెప్తున్నానంటే, మనము ఆనందాలు అంటే డిజిటల్లో చేస్తున్నాం కాబట్టి దాంట్లో బ్రేక్ ఏమి ఉండదు. టకటగా చేసుకోవాలంటే కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర ఉండాలి. అంతేగాని ఒక 2 కొట్టి మీ ఫాదర్ నేమ్ ఏంటి మళ్ళీ ఫోన్ చేసి, మన జనాలు ఇప్పుడు కూడా నేను చూస్తుంటే ఏజెంట్స్ ప్రపోజల్ నింపేటప్పుడు కొన్ని డీటెయిల్స్ రాయరు, మళ్ళీ మధ్యలో ఫోన్ చేస్తారు, మీరు ఏం చదువుకున్నారా రాస్తాడు, సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను పెట్టేస్తాడు, మళ్ళీ ఫోన్ చేసి మీకు అన్నతమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారా అని అడుగుతాడు, మళ్ళీ ఫోన్ చేసి మీకు ఇన్కమ్ ఎంత వస్తుందో శాలరీ ఎంత వస్తుందో అని అడుగుతాడు. ఇవి ఆనందాలో పెట్టుకోకూడదు అనమాట. ముందే డేటా షీట్ ఫుల్గా నింపుకోండి. రైట్, రెండోది ఏం చేయాలి, వెంటనే మీరు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అంటే ఆనందాల్లో లాగిన్ అయితే పాలసీ చేస్తా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ నా సలహా ఏంటంటే ఆధార్ కార్డు ముందు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నేను నా ఆధార్ కార్డు ఇప్పుడు మీకు వెంటనే మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. నేను ఇక్కడ 6th స్టెప్ చూడండి, నేను ఇక్కడ తప్పు రాయలేదు నిజానికి, మీరు చూసారా, మీరు చూస్తే కనుక ఇక్కడ 6th స్టెప్ నేను ఏం రాశాను, యాక్చువల్గా 1, 2, 3 ఉండాలి కదా, 6 రాసిన నేను. ఎందుకు 6 రాశానంటే నాకు కావాలని రాశాను, అది పేమెంట్ చేయడం గురించి, ప్రపోజల్ వెరిఫికేషన్ గురించి. సో ఇది 6వ స్టెప్ లో కూడా చేయొచ్చు. ఎట్లాగా, మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కస్టమర్ నాకు అవైలబుల్ ఉండి నా పక్కనే కూర్చొని ఈరోజు కంప్లీట్ చేద్దాం అట్లా కానీ కూర్చొని టైం ఇచ్చాడు అనుకోండి, మనం నెమ్మదిగా 1, 2, 3, 4, 5 ఈ ఆర్డర్లో వెళ్ళచ్చు. కానీ కస్టమర్ మనకు టైం ఇవ్వలేదు అనుకోండి, ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాము. రెండోది ఆయన దగ్గర నుంచి ప్రీమియం కట్టించేయాలి. మనం ప్రీమియం కాల్కులేట్ చేసుకొని పేరు అమౌంట్ రాసుకొని పాలసీ పేరు రాసుకొని ప్రీమియం ముందు కట్టించేసుకోవాలి. ఈ 2 పనులు అయిపోవాలి. డాక్యుమెంట్ వచ్చింది, డబ్బులు మనకు వచ్చినాయి, తర్వాత మనము మిగిలిన ప్రాసెస్ అంతా ఇంట్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. అంతగా ఆనందంలో మనకు కాకపోతే కనుక ఫిజికల్ గా ప్రపోజల్ నింపి ఆఫీస్కి వెళ్ళి ఆఫ్లైన్ లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు, డబ్బులు వచ్చేసినాయి కాబట్టి. సో కాబట్టి ఏంటంటే ముందు ఆధార్ కార్డు, తర్వాత డబ్బులు నేను చెప్పేది. తర్వాత మనము ప్రపోజల్లో ఆనందంలో లాగిన్ అయ్యి ముందు లీడ్ జనరేట్ చేయాలి. దీన్ని లీడ్ జనరేషన్ అని రాశాను కదా, ఈ లీడ్ దాన్ని ప్రీమియం కాల్కులేషన్ కూడా అంటారు. లీడ్ జనరేషన్ అని దాన్ని మీరు లీడ్ జనరేషన్ కన్నా మీకు లీడ్ జనరేషన్ అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ పదం అనేది. ప్రీమియం కాల్కులేషన్ అనేది కాల్కులేట్ ప్రీమియం కాల్కులేషన్ ఇది. రైట్, ముందు ఫస్ట్ ఆనందంలో లాగిన్ అయిన తర్వాత ప్రీమియం కాల్కులేట్ చేయాలి. ప్రీమియం కాల్కులేషన్ అంతా అయిపోయిన తర్వాత ఆధార్ కార్డు అప్లోడ్ చేయమని అడుగుతుంది. అక్కడ ఒక ఆప్షన్ ఏమి అడుగుతుంది, నీ దగ్గర ఆధార్ కార్డు రెడీగా ఉందా లేకపోతే ఇప్పుడు డౌన్లోడ్ చేయాలని అడుగుతుంది, హెల్ప్ చేయాలని అడుగుతుంది. మన ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా, కాబట్టి నా దగ్గర ఆధార్ కార్డు ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఆధార్ కార్డు లింక్ చేసేసాం, అయిపోయింది. సెకండ్ స్టెప్ ఆధార్ కార్డు డౌన్లోడ్ అయిపోయింది. తర్వాత ప్రీమియం కాల్కులేట్ చేయాలి. కాల్కులేట్ చేసిన తర్వాత ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డు అప్లోడ్ చేసిన తర్వాత ఆధార్ కార్డులో ఉన్నది ఏంటి, ఓన్లీ ఫోటో ఉంది, అడ్రస్ ఉంది, పాస్పోర్ట్ నెంబర్ ఉంది, సిగ్నేచర్ ఉంది, అంతే.
నా డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఇవే ఉన్నాయి కదా, నా మొబైల్ నెంబర్ ఉంది, మొబైల్ నెంబర్ మనం ఇచ్చాము. ఇవి కాకుండా ఒక ప్రపోజల్ కంప్లీట్ చేయాలంటే చాలా ఇన్ఫర్మేషన్ అవసరం కదా ఇన్సూరెన్స్ కంపెనీకి. ఎందుకు ఇన్ఫర్మేషన్ అవసరం, ఏ ఇన్ఫర్మేషన్ అవసరం ఉంటుంది? మీరు ప్రపోజల్ కానీ గమనిస్తే కనుక అందులో మీకు 3 సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ప్రపోజల్లో. ఎందుకంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఒక వ్యక్తికి ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వాలంటే ప్రీమియం క్యాల్కులేట్ చేయాలి. ప్రీమియం క్యాల్కులేట్ చేయాలంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఆ పర్సన్ కి రిస్క్ ఎంత ఉందో తెలియాలి ముందు ఆయన ఇన్సూరెన్స్ కంపెనీకి. అయితే ఒక పర్సన్ రిస్క్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఫస్ట్ ఆయన ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కాబట్టి ఏజ్ ప్రూఫ్ లన్నీ అడుగుతాము. రెండోది తన ఏం పని చేస్తున్నాడు వృత్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని రిస్క్ ఉన్న వృత్తులు ఉంటాయి, బైక్ రేసింగ్లు లేదా బాంబులు తయారు చేసే కంపెనీలో పనిచేయడం. సో అంటే వృత్తి బట్టి కూడా రిస్క్ మారుతుంది. అలాగే తన యొక్క హ్యాబిట్స్, హెల్త్ హ్యాబిట్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మంచి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు హెల్తీగా ఉంటారు, డ్రింకింగ్, స్మోకింగ్ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఫ్యామిలీ హిస్టరీ కూడా కావాలి. అంటే కొన్ని వ్యాధులు వంశపారంపర్యంగా సంక్రమిస్తూ ఉంటాయి. ఒక ఫ్యామిలీలో ఫాదర్ 30లో చనిపోయి ఉంటాడు క్యాన్సర్తో, లేదా తల్లి క్యాన్సర్తో 35లో చనిపోయి ఉంటుంది, చెల్లెలు చనిపోయి ఉంటుంది. అంటే ఆ ఫ్యామిలీలో ఎక్కువ ఎర్లీ ఏజ్ లో ఒకే పర్టికులర్ వ్యాధితో వస్తుంటే కనుక వ్యాధి అనేది వంశపారంపర్యంగా సంక్రమిస్తుందని మనకు అర్థమవుతుంది. సో అలాంటి వాళ్ళు కూడా రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి మనం మెడికల్ టెస్ట్లో అడుగుతాం. యాక్చువల్ మన ప్రపోజల్ ఫ్యామిలీ హిస్టరీ రాసేది అందుకే, మనం ఏదో ఎందుకో అని రాస్తున్నాం. కానీ ఒక్కోసారి ఎర్లీగా మన ఫ్యామిలీ హిస్టరీలో ఎక్కువ ఎర్లీ డెత్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ కొన్ని స్పెషల్ రిపోర్ట్స్ అడగే అవకాశం ఉంటుంది, రేటింగ్ ఉంటుంది దాని కూడా. అందుకని ఫ్యామిలీ హిస్టరీ రాస్తాం మన ప్రపోజల్లో. సో కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని ఉంటేనే కానీ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక పర్సన్ యొక్క రిస్క్ అంచనా వేయలేదు. అందుకనే ప్రపోజల్లో సెక్షన్ 1లో మన పర్సనల్ డీటెయిల్స్ ఇస్తున్నాం, సెక్షన్ 2లో ప్లాన్ సంబంధించిన డీటెయిల్స్ ఇస్తున్నాం, సెక్షన్ 3లో మన హ్యాబిట్స్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇస్తున్నాం, సెక్షన్ 4లో ఇవన్నీ నిజమే డిక్లరేషన్ ఇస్తున్నాం. ఈ ప్రపోజల్లో జరిగేవి. సో ఇదే డీటెయిల్స్ అన్ని కూడా ఇంకా కావాలి కదా. సో కాబట్టి ఇది నెక్స్ట్ మన ఆధార్ అప్లోడ్ చేసిన రిమైనింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అడ్రస్ ఇవి కూడా చూడండి, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడం ఎట్లాగా, ఏ డీటెయిల్స్ అడుగుతుంది అనేది చూద్దాము. మీకు ఫస్ట్ రైట్ ఈ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మీకు ఏజెంట్ ఏసీఆర్ అడుగుతుంది, మిమ్మల్ని నిమ్మని అడుగుతుంది. మీరు నింపేసినాక మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేస్తారు, అక్కడితో కథం మన ప్రాసెస్ మొత్తం అయిపోయినట్టే. ఇది ఎలాగనేది ఒకసారి చూద్దాం. మీరు ఫస్ట్ నేను ఒక డేటా షీట్ మీకు గ్రూప్ లో పెడతాను. ఆల్రెడీ మీ దగ్గర డేటా షీట్లు ఉండొచ్చు, పాతకాలం డేటా షీట్లు మెయిన్ గా మనం నోట్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఒకసారి చూస్తే కనుక కస్టమర్ కి ఆధార్ కార్డుకి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ కావాలి. మీరు రాసుకునేటప్పుడు మీ డేటా షీట్ లో మిగిలిన డీటెయిల్స్ రాసుకుపోయినా పర్వాలేదు, కానీ ఇంపార్టెంట్ గా మీరు ఖచ్చితంగా రాసుకోవాల్సిన డీటెయిల్స్ అంటే ఆధార్ కార్డు నెంబర్ రాసుకోవాలి, ఆధార్ కార్డులో ఆయన పేరు ఎట్లుందో అట్లా రాసుకోవాలి యాజ్ గా. అలాగే ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ రాసుకోవాలి. మనం ఎంటర్ చేసే డేట్ ఆఫ్ బర్త్ వేరు, ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ వేరు ఉంటే కనుక అది యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే కొన్ని మన చాలా మందికి మనం అబ్జర్వ్ చేసేది ఏంటి, స్కూల్ సర్టిఫికేట్ లో డేట్ ఆఫ్ బర్త్ వేరు ఉంటుంది, కానీ తర్వాత మనకి ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ 0101 ఉంటుంది. ఇలాంటి కేసులు వచ్చినప్పుడు ఏంటంటే మన పాలసీ అనేది 0101తో కంప్లీట్ చేయగలుగుతాం. లేదు కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ కావాలి సార్, నా పాన్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ వేరు ఉందంటే కనుక ఇవన్నీ కూడా కస్టమర్ కి ఒక రోజులో పాన్ కార్డు అప్డేట్ అయిపోతుంది, ఆయన వెళ్ళి చేయించుకుంటే. ఆధార్ కార్డు కూడా 1 or 2 days లో అప్డేట్ అయిపోతుంది. బెటర్ ఏంటంటే ఇలాంటి ప్రాబ్లం కస్టమర్ దగ్గర ఉంటే కనుక అన్ని ఇంట్లోనే ఒకటే డేట్ ఉన్నట్టుగా మార్పిచ్చి అప్పుడు పాలసీ కంప్లీట్ చేయడం బెస్ట్. అయితే ఈలోగా మీరు మర్చిపోకూడదు ఏంటి, డబ్బులు డిఓసి జనరేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందు పేరు అమౌంట్ వేసి డిఓసి జనరేట్ చేసేయండి. తర్వాత ఆధార్ కార్డ్ అప్లోడ్, పాన్ కార్డ్ అప్లోడ్ ఆయన చేయించుకొని చెప్తానండి. ఇవి అప్డేట్ అయిపోయినండి, మీకు నెంబర్ వచ్చేస్తారు. ఎల్ఐసిలో ఆల్రెడీ నేను డిపాజిట్ చేయించేసాను, రిజిస్టర్ అయిపోయింది, మీరు ఆధార్ అప్డేట్ చేసిన వెంటనే ఈ నెంబర్ వచ్చేస్తుందని చెప్పండి. కాబట్టి ఏంటంటే మనకు డబ్బులు ముందు వచ్చేసినాయి కాబట్టి కొంతవరకు సేఫ్. ఇంకోటి ఏంటి, ఆధార్ నెంబర్, పాలసీ టర్మ్, టేబుల్ ఇవి కూడా మీరు ముందే రాసి పెట్టుకోండి. అలాగే కస్టమర్ మెయిల్ ఐడి కూడా తీసుకోండి కంపల్సరీగా. మీ మెయిల్ ఐడి కాదు, కస్టమర్ మెయిల్ ఐడి. మీకు లింక్స్ వస్తాయి కదా, లింక్స్ వచ్చిన కస్టమర్ చూడండి. ఎందుకంటే ఈ రోజు మన ఆనందాల పాలసీ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ రోజు డిజిటల్ బాండ్ ఆయన మెయిల్కి వెళ్ళిపోతుంది, డిజిటల్ కాపీ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఫ్యూచర్ లో ఆనందాల సర్వీస్ అన్ని కూడా ఆన్లైన్ అవుతాయి. లోన్ అప్లై చేసిన ఈ ఆనంద యాప్ అనేది గేమ్ చేంజర్ ఎందుకు అవుతాయంటే, మీరు ఇప్పుడు సారీ ఫ్రెండ్స్, మీరు ఈ ఆనంద యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నైట్ కి మీరు లాగిన్ అయ్యి మీ కోడ్తో అందులో ఉన్న ఆప్షన్లను ఒకటి చెక్ చేయండి. అందులో కస్టమర్ ఎంగేజ్మెంట్ కూడా ఉంది, కస్టమర్ లోన్, అడ్రస్ చేంజ్, నామినీ చేంజ్ ఇవన్నీ కూడా మీకు ఆప్షన్లు ఉన్నాయి. అలాగే మీవి కూడా అంటే చాలా ఆప్షన్లు ఉన్నాయి, అవన్నీ కూడా మీరు ఒకటి ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు ఆనంద గురించి చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది కదా, మీరు ఈ ఆనందంలో లాగిన్ అయితే కనుక అందులో
నాలెడ్జ్ సెంటర్ అని ఒక బటన్ ఉంది, నాలెడ్జ్ సెంటర్. దాన్ని క్లిక్ చేశారనుకోండి, మీకు అన్ని ఉన్నాయి, ఏంటి ఫార్మ్స్ మిగిలిన డీటెయిల్స్ ఉన్నాయి. అందులో ఆనంద గురించి కూడా పర్టికులర్ గా మీకు పీపీటీలు ఉన్నాయి, అందులో ఆల్రెడీ ఉన్నాయి రెడీమేడ్ గా, అన్ని భాషల్లోనే ఉన్నాయి. అలాగే వీడియో కూడా ఉన్నాయి, ఆనంద వీడియో కూడా ఉన్నది అందులో ఫోన్ లో. మీరు ఎవరిని అడగవసరం లేదు. మీరు ఏం చేస్తారంటే, మీకు ఆనంద అలవాటు పడాలంటే మీరు డైలీ ఆనంద యాప్ ఓపెన్ చేయాలి, అందులో నాలెడ్జ్ సెంటర్ అనే దాంట్లోకి వెళ్ళాలి. దాంట్లో ఆనంద వీడియో ఉంటుంది, ఆ వీడియో రిపీటెడ్ గా చూడండి, ఒక 10-15 సార్లు చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. ఆ వీడియో ప్రతిదీ దేని తర్వాత ఏది ఎంటర్ అవుతుంది, పేరు, అడ్రస్, నామినీ, ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవన్నీ ఎలా ఎంటర్ అవుతున్నాయో మీరు ఆ వీడియో రిపీటెడ్ గా 10 టైమ్స్ చూడండి. ఎందుకంటే ఇది ఎంత చెప్పినా ఎంత విన్నా కూడా మైండ్ లో కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి, అప్పుడే మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. సో ఎవరో ట్రైనింగ్ అవసరం లేదు, ఎవరిని అడగని అవసరం లేదు. మీరు మీ ఆనంద యాప్ లో లాగిన్ అయ్యి అందులో ఆనంద ట్రైనింగ్ వీడియో ఉంది, ఆ వీడియో 10 సార్లు చూడండి. రైట్. తర్వాత మెయిల్ ఐడి కంపల్సరీ తీసుకోండి, ఎందుకంటే డిజిటల్ బాండ్ వెళ్తుంది. ఫ్యూచర్ లో కస్టమర్ తన నామినీ చేంజ్ అయినా, లోన్ కావాలన్నా, సరెండర్ చేసుకోవాలన్నా, డెత్ క్లైమ్ అయినా అన్ని కూడా త్రూ మెయిల్ ద్వారా ఆఫీస్ కి రిక్వెస్ట్ పంపడం ఉంటుంది. ఆ మెయిల్ దేని ద్వారా, కస్టమర్ ఏ మెయిల్ అయితే రిజిస్టర్ చేసుకున్నాడో దాంతో ఆయన డైరెక్ట్ గా తను ఆన్లైన్ లో ఇన్సూరెన్స్ కంపెనీతో కాంటాక్ట్ అవ్వగలుగుతాడు అన్నమాట. సో కరెక్ట్ మెయిల్ ఐడి ఇవ్వండి ఇక్కడ. అలాగే ఆనందాలో పాలసీ కంప్లీట్ చేస్తే ఇంకో బెనిఫిట్ ఏంటంటే మాక్సిమం 4 to 5 days లో బాండ్ వెళ్ళిపోతుంది. మన ఆఫీస్ లో చేస్తే టైం పడుతుంది, కానీ ఆనందాలో చేస్తే ఇమీడియట్ గా బాండ్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే అదే రోజు అది ఫార్వర్డ్ అయిపోతుంది, ఎస్కలేట్ అయిపోతుంది బాండ్ ప్రింటింగ్ కి. సో కాబట్టి బాండ్ కూడా చాలా ఫాస్ట్ గా వస్తుంది. రైట్. ఇక్కడ ఇంకా విషయాలు ఏంటి, కస్టమర్ బ్యాంక్ అకౌంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ప్రజెంట్ ఆనందాలు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా కూడా అది వెరిఫై చేయట్లేదు, కానీ కాకపోతే మీరు కంపల్సరీగా ఏంటంటే, ఇది నేను మీకు పర్టికులర్ గా చెప్తున్నాను, పర్ఫెక్ట్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, రాంగ్ కాకుండా కరెక్ట్ బ్యాంక్ అకౌంట్ నుండి కరెక్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా కరెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఫ్యూచర్ లో పేమెంట్స్ అన్ని కూడా ఆన్లైనే కాబట్టి మనం ఏ అకౌంట్ ఇస్తామో అది ఉండిపోతుంది. మీరు ఏదో రాంగ్ అకౌంట్ ఇచ్చారనుకోండి, అది ఎవరికో వెళ్ళిపోతుంది, ఈయన మర్చిపోతాడు, మీరు మర్చిపోతారు. అందులో ఉన్న అకౌంట్ గురించి మీకు అవసరం పడుతుంది, ఆయనకు అవసరం పడుతుంది. ఒక ఫైల్ ఏ మనీ వేయడానికి 1 లక్ష రూపాయలు అకౌంట్ లో పడేది ఉంటుంది. ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేశారు కాబట్టి ఆ అకౌంట్ లో పడిపోయి ఉంటాయి. అప్పుడు ఏంటి రాలేదంటారు, మీరు వచ్చిందంటారు, ఇల్లు అంతా జరుగుతాయి అన్నమాట. సో కాబట్టి మీరు ఇచ్చే డిజిటల్ ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా పక్కాగా 100% కరెక్ట్ గా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఇక అకౌంట్ తర్వాత ఏంటి, మనకి ఆధార్ కార్డులో ఫాదర్ నేమ్ ఉంటుంది కానీ మదర్ నేమ్ ఉండదు జనరల్ గా మగవాళ్ళకి. అదే లేడీస్ కి అయితే ఫాదర్ నేమ్ ఉండదు, మదర్ నేమ్ ఉండదు. ఇవి రాసి పెట్టుకోండి ఎక్స్ట్రాగా. తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు, వృత్తి, ఆయన ఇన్కమ్, ఇవి కూడా రాసి పెట్టుకోండి. తర్వాత ఈ మెయిన్ గా ఉన్న డీటెయిల్స్ మిగిలినవన్నీ కూడా మనం జనరల్ గా ఎస్ నోలు అనేది మనం ఆటోమేటిక్ గా ఆయన చెప్పకపోయినా మనం ఆల్రెడీ మనకు తెలుసు, కళ్ళు మూసుకుని ఎస్ 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 నో 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 అని పెట్టేస్తాం. సో కాబట్టి ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీ రాసుకోండి. రైట్. ఈ ఇన్ఫర్మేషన్ రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, నెక్స్ట్ ఆధార్ డౌన్లోడ్ చేయడం కూడా ఒకసారి స్టెప్ బై స్టెప్ ఒకసారి చూసేయండి. తర్వాత మనం రియల్ గా చూద్దాము. ఇక్కడ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడం అనేది మీకు ఎలా అనేది నేను లైవ్ లో చూపిస్తాను. ఓకే. ఈ పేమెంట్ ప్రాసెస్ అనేది ఈ మ్యాటర్ నేను రాశాను, మీకు వీలైతే కనుక స్క్రీన్ షాట్ తీసుకుంటే కనుక బెస్ట్ ఉంటుంది. ఈ మొబైల్ ఇప్పుడు మన ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేద్దాం స్ట్రైట్ గా. ఇంకోటి ఏంటంటే నేను ఒక డమ్మీగా ఒక ప్రపోజల్ అనేది నా పేరు మీద చేస్తాను. జస్ట్ మీరు టైం కూడా చూడండి. ఇప్పుడు సుమారుగా 9 అయింది. ఒక హాఫ్ అన్ అవర్ లో ప్రాసెస్ కంప్లీట్ చేసేయగలుగుతాం, లేదో చూద్దాం మనం ఒకసారి. ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడం అనేది ఒకసారి నేర్చుకోండి. ఎందుకంటే ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడం నేర్చుకుంటే మీకు 50% ఆనంద పాలసీ చేయడం వచ్చేసినట్టే. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం వస్తే 50% మనకి కంప్లీట్ చేయడం వచ్చేసినట్టే. రైట్. ఓకే. రైట్. ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. వస్తుంది. ఇప్పుడు వచ్చింది సార్. రైట్. ఇదేమో లింక్, ఆల్రెడీ లింక్ అవసరం లేదు మనకి. ఇది ఇంకా ఎందుకు, ఆల్రెడీ మనము మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాక డైరెక్ట్ గా యాప్ నే క్లిక్ చేద్దాం. మీకు యాప్ ని క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇట్లా స్క్రీన్ వస్తుంది సార్, అందరికీ కనిపిస్తుంది కదా. సో లాగిన్ స్క్రీన్ మీకు ఇలా వస్తుంది, మీకు అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇట్లా మనం లాగిన్ పేజ్కి వెళ్ళినప్పుడు కింద మీకు ఆప్షన్ కనిపిస్తున్నాయి. డౌన్లోడ్ ఆధార్, ఆర్డర్ ఆధార్, పీవీసీ కార్డు, ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు ఇంకా కింద ఇంకా ఆప్షన్లు ఉంటాయి, అవి ఏమీ ముట్టుకోకూడదు. మీరు ఈ యాప్ నే క్లిక్ చేసేయండి. ఈ పేజ్ వచ్చినంటే డైరెక్ట్ గా లాగిన్కి వెళ్ళాలి. లాగిన్కి వెళ్ళిన మీకు నెక్స్ట్ స్క్రీన్ ఇలా వస్తుంది.
అది నేను మొబైల్లో నా స్క్రీన్తో లాగిన్ అయి మీకు చూపిస్తాను నేను. చూడండి, ఇట్లా వచ్చినప్పుడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటది, క్యాప్చా ఉంది కదా, క్యాప్చా ఎంటర్ చేయమంటది. ఇక్కడ క్యాప్చా మీకు అర్థం కాలేదనుకోండి, మళ్ళీ మీరు కొత్త క్యాప్చా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మైక్ సింబల్ కూడా ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే సౌండ్ కూడా వస్తుంది అనమాట లెటర్ మనకు అర్థం కాకపోతే. సో ఈ క్యాప్చా ఇచ్చేసి ఆధార్ నెంబర్ క్యాప్చా ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, సెండ్ ఓటీపీ మీద ఇక్కడ క్యాప్చా ఇచ్చాను నేను మీకు. రైట్, ఇక్కడ చూడండి, మీరు లాగిన్ అయిన వెంటనే మీరు ఈ లాగిన్ మీద క్లిక్ చేశారు, రెడ్ కనిపిస్తుంది కదా. తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశారు, పార్టీది క్యాప్చా ఎంటర్ చేశారు ఇక్కడ. ఇప్పుడు నేను సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే నాకు నెక్స్ట్ స్క్రీన్, థర్డ్ స్క్రీన్ వచ్చింది, ఇది వచ్చింది నెక్స్ట్ స్క్రీన్. ఇందులో నేను ఏం చేశాను, ఇక్కడ ఓటీపీ వచ్చింది, మొబైల్ క్యాప్చా ఎంటర్ చేశాను చూడండి, ఇక్కడ ఓటీపీ వచ్చింది. ఓటీపీ కూడా ఇక్కడ ఎంటర్ చేసేసాను. ఎంటర్ చేసేసి అప్పుడు లాగిన్ ఇచ్చాను. లాగిన్ ఇచ్చినంటే నాకు నెక్స్ట్ స్క్రీన్ ఏమొస్తుందంటే, నెక్స్ట్ స్క్రీన్ నాకు ఇలా వస్తున్నాయి, ఆప్షన్లు అన్ని కనిపిస్తాయి. ఈ ఆప్షన్ అన్ని మీరు స్క్రోల్ చేశారనుకోండి, మీకు కింద నుంచి 4th వన్ ఉంటుంది, మీకు దాంట్లో ఆఫ్లైన్ ఈకేవైసీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ఆప్షన్ మీకు వైఫై సింబల్ లాగా ఉంటుంది. సో ఈ ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఎలా వస్తుందంటే నెక్స్ట్ స్క్రీన్ అనేది ఇట్లాగా ఇలాంటి స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్ లో ఇక్కడ చూస్తే కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కనుక షేర్ కోడ్ అనేది మీకు కనిపిస్తుంది. మ్యాటర్ అంతా దీంట్లోనే ఉంది. ఇక్కడ చూడండి, షేర్ కోడ్ అనేది ఉంది కదా. ఈ షేర్ కోడ్ ఏంటంటే ఈ మనం డౌన్లోడ్ చేసిన ఆధార్ ఫైల్ వేరే ఏదైనా సైట్ తో షేర్ చేయడానికి ఒక లింక్ కోడ్ అన్నమాట ఇది. ఇక్కడ ఏంటంటే 4 డిజిట్స్ ఉండాలి. ఆ 4 డిజిట్స్ మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. జనరల్ గా మన వాళ్ళందరూ 1 2 3 4 అని ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఇది స్టెప్ బై స్టెప్ మనకి మైండ్ లో ఉండాలి. 1 2 3 4 ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కింద డౌన్లోడ్ ఉంది. సో నేను ఆ కింద డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే నాకు నెక్స్ట్ స్క్రీన్ ఎట్లా అవుతుంది, ఇట్లాగా ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. ఈ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇది ఓపెన్ గట్ట ఏం చేయని అవసరం లేదు. మొత్తం మనము ఈ యాప్ని మొత్తం క్లోజ్ చేసేయచ్చు. ఆల్రెడీ ఎందుకు ఆధార్ కార్డు మన మొబైల్లో డౌన్లోడ్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఆధార్ కార్డు ఏ టైంలో డౌన్లోడ్ చేసాను టైం అనేది పెట్టుకొని నోట్ చేసుకోండి. రైట్, ఇది వీలైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక్క నిమిషము, క్లియర్ అయిపోయింది కాబట్టి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది స్టెప్ బై స్టెప్. ఫస్ట్ లాగిన్ ని క్లిక్ చేయాలి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేయాలి, తర్వాత గెట్ ఓటీపీ మీద సెండ్ ఓటీపీ మీద కొట్టాలి, ఓటీపీ ఎంటర్ చేయాలి, తర్వాత లాగిన్కి వెళ్ళాలి, అక్కడ ఆఫ్లైన్ ఈకేవైసీని క్లిక్ చేయాలి, షేర్ కోడ్ పెట్టాలి 1 2 3 4 అని, డౌన్లోడ్ కింద డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయాలి. అంతే, చాలా సింపుల్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడం. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు డేటా నేను నా పేరు మీద ఫస్ట్ నేను ఒక పాలసీ నేను జస్ట్ ప్రాసెస్ చేద్దాం డమ్మీగా అనుకోండి. ఒకటి మనము ఒక హాఫ్ అన్ అవర్లో మనము పాలసీ ఎలా కంప్లీట్ చేయాలనేది చూద్దాము. నేను దానికోసం నేను ఏం చేస్తున్నానంటే మిగిలిన డీటెయిల్స్ నాకు తెలుసు కాబట్టి, నా అకౌంట్ డీటెయిల్స్ అది నాకు తెలుసు కాబట్టి నేను ఏం చేస్తున్నంటే నా ఆధార్ కార్డ్ ఒకటి తీసి పెట్టుకుంటున్నా. అవకాశం ఉంటే మీలోనే ఒకటి కంప్లీట్ చేద్దాం. రైట్, ఇక్కడ నేను ఫస్ట్ డేటా ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి నేను డేటా షీట్ అనేది నింపట్లేదు. రైట్, అర్థమైంది కదా. సో మీరు మాత్రం ఏం చేయాలి, కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డేటా నింపండి ఫస్ట్. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ నేను సెకండ్ ఏం చెప్పాను, ఫస్ట్ డేటా షీట్ నింపని చెప్పాను. సెకండ్ ఏం చేయమని చెప్పాను, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయండి ఇమీడియట్ గా. సో నేను ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేశాను, నాకు ఏమొచ్చింది, ఇట్లా వచ్చింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, డైరెక్ట్ గా లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా. లాగిన్ మీద క్లిక్ చేశాను. లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే నన్ను ఏం అడిగింది, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంది, క్యాప్చా ఎంటర్ చేయమన్నది. సో ఆధార్ కార్డు ఎంటర్ చేస్తున్నా. ఇదేంటంటే మనం తప్పులు చేసుకుంటూ రైట్ చేసుకుంటూ అటు ఇటు వెళ్తే మనకు కరెక్ట్ గుర్తుంటుంది యాక్చువల్గా. సో 9357. ఇంకోటి ఏంటంటే మీకు ఇంకోటి నేను చెప్పేది, ఆనందాలో మీరు ఎప్పుడైనా మొబైల్లో కంప్లీట్ చేసేటప్పుడు తర్వాత వెళ్ళేటప్పుడు నెక్స్ట్ బటన్ ఉంటుంది కదా కింద, నెక్స్ట్ ద్వారా వెళ్ళండి. అప్పుడు అప్డేట్ అయ్యి నెక్స్ట్ దానికి వెళ్తుంది. ఈ కింద మీరు చూడండి బ్లూ కలర్ లో ఒక సింబల్ ఉంది కదా, నెక్స్ట్ బటన్. అది డైరెక్ట్ గా దాని మీద క్లిక్ చేసి టైప్ చేయకుండా మీరు నెక్స్ట్ కి వెళ్ళండి. అప్పుడు కరెక్ట్ గా అప్డేట్ అయ్యి ముందు స్టెప్కి వెళ్తుంది అన్నమాట. లేకుంటే మనం ఏంటి ఎంటర్ చేస్తాము కానీ అది పూర్తిగా ఆనందాలో అప్లోడ్ అవ్వకుండా ఉండొచ్చు కొన్ని డీటెయిల్స్. కాబట్టి నెక్స్ట్ బటన్ వాటర్ అలౌట్ చేసుకోండి, కింద బ్లూ కలర్ లో ఉంది అది. సో ఇక్కడ నేను నా ఆధార్ రైట్ క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. ఇది హెచ్సి. ఇక్కడ చూడండి పక్కన మైక్ సింబల్ ఉంది, వినిపిస్తుందా మీకు? యాక్చువల్గా ఇది ఏంటంటే మైక్ సింబల్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి,
ఈ లెటర్స్ అర్థం అవ్వకపోయినా వాయిస్ వినబడుతుంది మీకు, అట్లా చూసి మీరు కనిపెట్టచ్చు. సో లేకుంటే క్యాప్చర్ మీరు పక్కన ఉన్న బాణం గుర్తులు ఉన్నాయి కదా, దాంతో వేరే మార్చుకోవచ్చు మీకు ఇష్టమన్నది. ఇప్పుడు నాకు అర్థమైనవి కాబట్టి నేను HC72A రైట్ లాగిన్ విత్ ఓటీపీ అని వచ్చింది. ఓటీపీ కోసం నేను క్లిక్ చేశాను. చూడండి నాకు ఓటీపీ మొబైల్కి వచ్చిందని చెప్తుంది. సో ఓటీపీ వచ్చింది చూడండి, అది అది ఎంటర్ చేస్తుంది. లేకుంటే ఇక్కడ కాపీ ఓటీపీ అని కొట్టేసాం అనుకోండి, ఇక్కడ పేస్ట్ చేస్తే అయిపోతుంది. సో లాగిన్ అయిపోయినాం. థర్డ్ స్టెప్ లాగిన్ అయిపోయినాము. ఇప్పుడు చూడండి ఇలా స్క్రోలింగ్ చేస్తే కింద నుంచి మీకు ఫోర్త్ వన్ చూడండి ఆఫ్లైన్ ఈకేఎస్ అని కనిపిస్తుంది. నేను దాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాను కదా, ఇప్పుడు నాకు షేర్ కోడ్ పెట్టమని వచ్చింది. ఇక్కడ మీరు వేరే పెట్టినా పర్వాలేదు. ఇక్కడ షేర్ కోడ్ నేను అందరూ పెట్టినట్టయినా 1 2 3 అని పెట్టొచ్చింది. ఒక్కొక్కసారి మనం ఎక్కువ పాలసీకి 1 2 3 1 2 3 అని పెట్టామనుకో, 1 2 3 4 అని పెట్టామనుకోండి, ఆల్రెడీ చాలా సార్లు పెట్టాము, కొత్తది పెట్టి అంటది. అప్పుడు మీరు ఏదో ఒకటి 1 2 3 4 బదులుగా ఈ పిన్ నెంబర్ ఏదో పెట్టుకున్నా పర్వాలేదు, ఏదో 4 నెంబర్లు ఉండాలి అంతే. ఇక్కడ నేను షేర్ కోడ్ పెట్టాను, కింద డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది నాకు. డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి పైన డౌన్లోడ్ అయిపోయింది. సో దీన్ని ఓపెన్ చేయొద్దు మీరు, రైట్. నేను ఇంకా ఈ యాప్ క్లోజ్ చేసేసాను. ఈ యాప్తో పని అయిపోయింది నాకు. ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడం అయిపోయింది, రైట్. ఇంతవరకు అర్థమైంది కదా. ఈ యాప్ నాకు అవసరం లేదు, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయిపోయింది. నా డౌన్లోడ్స్ లో ఉంటుంది అది మొబైల్లో. మీకు ఇప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు చూపిస్తాను. మై ఫైల్స్ లో డౌన్లోడ్స్ లో ఉన్నది అది. ఇప్పుడు టైం మన ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నది 9/8 9/10 అయింది, రైట్.